మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇదిలాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువులో కలుషిత వ్యర్థాలు కలవడంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థ రసాయనాలు ఎరిమల్లి వాగు ద్వారా ఇదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో కలుస్తున్నాయి. దీంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని, సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క గంగపుత్ర సంఘ సభ్యులము దాదాపు 350 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా మాకు ఈ యొక్క జవహర్ డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే మూసి కలిసి జలాలు అయితే ఏమున్నాయో అవి డైరెక్ట్గా మా యొక్క ఇదిలాబాద్ చెరువులోకి వచ్చి ఎరిమల్ల వాగు ద్వారా ఇదిలాబాద్ చెరువులో కలిసి ప్రతి సంవత్సరము దాదాపు 10 సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు చేపలు మృత్యువాత పడుతున్నాయి. మా యొక్క 350 కుటుంబాలు ఈ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మా యొక్క ఇదిలాబాద్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా ప్రభుత్వము దాదాపు 10 సంవత్సరాల కింద డిక్లేర్ చేసింది. కొన్ని నిధులు ఖర్చు పెట్టింది. మళ్ళీ అదేవిధంగా ప్రతి సంవత్సరం సిటీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వినాయకులను వేస్తారు. కానీ ఆ వినాయకులను వేసే శ్రద్ధ ఏదో ట్యాంక్ బండ్ మీద ఉన్న శ్రద్ధ ఇదిలాబాదు రైతులకు నష్టం వాటిల్లుతుంది. ఈ యొక్క వరి పంట నష్టం వాటిల్లుతుంది. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దాదాపు 350 కుటుంబాలు ఈరోజు జీవనోపాధి కోల్పోయి ఇలా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క ఛానళ్ళ ద్వారా కానీ, ఈ యొక్క పత్రికల ద్వారా కానీ అధికారులకు, కలెక్టర్కు, మంత్రులకు, మినిస్టర్లకు ప్రతి ఒక్కరికి మేము మెమోరాండాలు ఇచ్చినాము. అయినా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క ఇదిలాబాద్ గ్రామ ప్రజల్ని, రైతులని, మత్స్యకారులను కాపాడాలని మా యొక్క ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.